ఉన్నత విద్య చదువుకోవాలని అంటే డాక్టర్ అవ్వాలనే కల చాలా మందికి ఉంటుంది. సో, మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉండడం వల్ల గూడా బయటి కంట్రీకి వెళ్ళి చదువుకోవాలని ఆశ ఉంటుంది. అయితే దాంట్లో భాగంగా బయటి కంట్రీ అంటే అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు చాలా అపోహలుంటాయి. నిజంగా అంటే అక్కడ ఎలా ఉంటది? ఏంటి సిట్యుయేషన్ అని చెప్పేసి. దాని గురించి ఏమంటారు అసలు మీరు? అంటే విదేశాల్లో విద్య చదవాలి అనే ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దీనికి మీకు ఎటువంటి సందేహం లేదు. మీరు నాణ్యతమైన విద్యను పొందుతారు ఫస్ట్ థింగ్. సెకండ్, విదేశాల్లో విద్య ఇండియా విద్యకి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా 5 టైమ్స్ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి అబ్రాడ్లో. సో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు నీట్ రాశారు. ఎంతోమంది విద్యార్థులు మీకు తెలిసినట్టయితే 26 లక్షల మంది ఈ సంవత్సరం ఎంబీబీఎస్ చేయడానికి నీట్ అనే ఎగ్జామ్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి 1,00,000 సీట్సే ఉండడం వలన 25 లక్షల మందికి ఎంబీబీఎస్ రాదు అనే వాస్తవం కూడా మనందరికీ తెలుసు. సో అలాంటి విద్యని ఎంబీబీఎస్ని చదవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులు ఎంబీబీఎస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇది ఉపయోగించుకునే వాళ్ళకి చాలా నాణ్యతమైన విద్యని, చాలా మంచి టాప్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ని, అలాగే బెస్ట్ హాస్టల్స్ ప్లస్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ట్రైనింగ్ అండ్ గుడ్ కోచింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర ద బెస్ట్ క్వాలిటీ మనం ఇవ్వడం వల్ల ఎంతోమంది విద్యార్థులు రేపు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి ఇండియాలో ద బెస్ట్ డాక్టర్స్గా పేరు తెచ్చుకొని వాళ్ళు నాణ్యత మంచి ప్రాక్టీస్ చేస్తూ బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి మీరు పేరెంట్స్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ పిల్లల్ని చక్కగా ఎంబీబీఎస్ చేసుకోవడానికి విదేశాలకు పంపించుకోవచ్చు. దానికి కావాల్సిన అసిస్టెన్స్, దానికి కావాల్సిన ఒక గైడెన్స్, అలాగే దానికి కావాల్సిన ఒక మోటివేషన్ అవన్నీ కూడా మన సంస్థ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విదేశాలకు విద్యార్థులతో పాటు మన స్టాఫ్, మన కోఆర్డినేటర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి మీరు ఎటువంటి అంటే ఏ విధమైన టెన్షన్ తీసుకోకుండా ఏ విధంగా కూడా ఇప్పుడు ఎంతోమంది ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నారు మార్కెట్లో. సో ఇట్లాంటి కన్సల్టెన్సీస్ అందరినీ మనం ఢీకొట్టి మనం వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ కన్సల్టెన్సీస్లో ఉన్నాం. సో మీరు ఎప్పటికి కూడా ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మాది. మీ యొక్క పిల్లల భవిష్యత్తు యూనివర్సిటీ కానీ లేకపోతే మేము కానీ దాన్ని ఎవ్రీ మూమెంట్ మేము మానిటర్ చేస్తూ ఉంటాం. సో నో నీడ్ టు వరీ. యూ కెన్ ట్రస్ట్ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ యూ కెన్ సెండ్ యువర్ కిడ్స్ టు ది అబ్రాడ్ ఎడ్యుకేషన్. రైట్ సార్. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ప్రాసెస్ అనేదండి ఫస్ట్ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. కాని పక్షంలో కూడా వాటికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకి ఎంబీబీఎస్కి స్టూడెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కాని వాళ్ళకు కూడా ఏంటంటే యూఎస్ కానీ యూకే వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ట్రైనింగ్ అనేది దానికి నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఎంబీబీఎస్కి మనం పంపిస్తాం. దాంట్లో మనం వీసా చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, స్టూడెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, అండ్ స్టూడెంట్ కావాల్సిన ఇంటర్వ్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా మేము ట్రైన్ చేస్తాం. అండ్ ఇంటర్నల్గా మన కంపెనీయే ఎవ్రీ ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్. సార్ ఇప్పుడు అంటే ఎంబీబీఎస్ చదవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అంటే దాన్ని ఖర్చుతో కూడుకున్న అని చెప్పేసి కూడా కొంతమంది తల్లిదండ్రులు చాలా అనుకుంటుంటారు. ఇక్కడ ఇండియాలో చూస్తే ప్రైవేట్ కాలేజ్లో చాలా లక్షలు ఉంటాయి. సో అదే తీరుగా బయటి కంట్రీలో కూడా ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు మీకు ఇండియాలో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఫీజు అఫీషియల్గా 26 lakhs ఉందండి, అదే సి కేటగిరీ. సో మీరు ఇక్కడ 4 సంవత్సరాలు 5 years ఫీజు కడితే మీకు తెలిసినట్టు 1.25 అంటే 1,25,00,000, 1,30,00,000, 1,40,00,000 ఫీజు ఉంది. సో మేము అక్కడ ఎంబీబీఎస్ అనేది 15 లక్షల నుండే మన దగ్గర ఎంబీబీఎస్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఎంటైర్ కోర్సు మీ 6 సంవత్సరాల ఎడ్యుకేషన్ అయిపోయే వరకు మీకు వచ్చే ఖర్చు 15 లక్షలు కానివ్వండి, 20 లక్షలు ఈ ప్యాకేజెస్ నుండి స్టార్టింగ్ ఉంది. 15 లక్షలకు ఉంది, 18 లక్షల కాలేజ్ ఉంది, 20 lakhs ఉంది, 25 lakhs ఉంది, 30 lakhs ఉంది, 40 lakhs వరకు ఉన్నాయి కాలేజెస్. సో
ఇలాంటి డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది. అంటే ఇప్పుడు 40 లక్షలు ఉన్న దగ్గర ఫీజు ఎక్కువ ఉంది కదా, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, 15 లక్షల దగ్గర ఫీజు తక్కువ ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు అనే అపోహ ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్, కంప్లీట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్, హ్యాపీగా స్టూడెంట్ వెళ్ళి చదువుకోవచ్చు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ దానికి మళ్ళీ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మేము చెక్ చేస్తాం. కాబట్టి స్టూడెంట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ డాక్టర్గా నేను కూడా మెడికల్లో వాళ్ళు ఎలా ట్రైన్ అవుతున్నారు అనేది కూడా వీల్ మానిటర్. సో తక్కువ ఖర్చుతోని మనం ఇయర్లీ 20,000 హాస్టల్ ఫీజు, ఇయర్లీ ఒక 2.5 lakhs 3 lakhs కాలేజ్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ నుండి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రాపర్గా చెప్పాలంటే ఇండియాలో నీట్ కోచింగ్ కూడా తీసుకోలేని, అంటే నీట్ కోచింగ్ తీసుకున్నప్పటికీ రాని సందర్భంలో వాళ్ళకి ఈ యొక్క కాలేజెస్ చాలా యూజ్ అవుతాయి. వీళ్ళు రేపు అక్కడ తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేసుకొని వచ్చి ఇక్కడ హ్యాపీగా వాళ్ళు మళ్ళీ ల్యాక్స్ ఆఫ్ శాలరీతో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ మనం తీసుకురావడం, మంచి కాలేజెస్ మనం తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఒక తాపత్రయంతో నేను ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి అండ్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూస్ చేసుకొని నేను ఆ యూనివర్సిటీస్తో ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని మనం స్టూడెంట్స్కి ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకున్న ప్రతి విద్యార్థి కూడా, విదేశాల్లో చదువు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100% డ్యామ్ షూర్ 100% సక్సెస్ రేట్తో వస్తారని నేను భావిస్తున్నాను.